మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతిపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కన్యా రాశి వాళ్ళకి జూన్ నెల ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి, ఎట్లాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఒక జీవితానికి ఇది ఒక ఛాలెంజ్ నెల అని చెప్పుకోవచ్చును ఈ యొక్క జూన్ నెల. ఎందుకంటే గురువు వీరికి లాభస్థానానికి రాబోతున్నాడు. మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు అష్టమ భావానికి వెళ్ళేటువంటి సందర్భాలలో ఉన్నాడు. ఎందుకంటే సుమారుగా బాల్య యవ్వన వృద్ధ అంటే ఒక గ్రహము 0 నుంచి 10 డిగ్రీల లోపు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 10 నుంచి 20 మధ్యలో కొంచెం పర్వాలేదు. ఇక 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏమి ఉండదు అక్కడిగా మట్టిదే. మరి ఈ తరుణంలో శనైశ్వరుడు ఈ యొక్క మీనరాశిలో నుండి మేషరాశిలోకి ట్రావెలింగ్లో ఉన్నాడు. సో ఒక బాబు 9 నెలలు పూర్తయిన తర్వాత జననం జరుగుతుంది. ఆ జననం జరిగిన తర్వాత మనకు అందరికీ కనబడుతుంది. సో ఈ శనైశ్వరుడు అనేటువంటి ఈ యొక్క మన ఈ బిగ్ బాస్ ట్రావెల్లో ఉన్నాడు. ప్రజెంట్ కమింగ్ సూన్లో మేషంలోకి జంప్ అవుతాడు. ఈ జంప్ అయ్యే సందర్భంలో టార్గెట్ మేషమే కనబడుతుంది. అక్కడ ఇది అయిపోయింది. ఇక్కడ ఈ జననం అయిపోయింది. శనైశ్వరునికి సంబంధించి మీనరాశిలో జననము అయిపోయి మేషరాశిలో మళ్ళీ కొత్త జననం కోసం ట్రావెల్లో ఉన్నాడు. ఇక్కడికి ఈ లైక్ అదేమిటంటే ఈ పొజిషన్ అయిపోయింది. సో కన్యా వారికి ఏమిటంటే అష్టమ స్థానం వైపుగా పరిగెడుతున్నాడు శనైశ్వరుడు. మరి అష్టమ భావానికి పరిగెత్తే సందర్భాలలో భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడాలు, గతంలో మనకు 200 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు, హాయ్ అంటే హాయ్ అనుకొని మాటలు కలుపుకొని దాని తర్వాత లైక్ మొబైల్ నెంబర్స్ తీసుకోవడాలో లేదా చాటింగ్స్ లేదా లైక్ ఇంకా ఎంత దూరం వెళ్ళారో వాళ్ళ మనసుకే తెలుస్తుంది. ఇలాంటి సందర్భాలలో వాడుకొని వదిలేయడమా లేదా మీ ఇంట్లో వెలవడమా లేదా ఇప్పుడు సీక్రెట్గా ఉన్న విషయం కదా ఇది. ఇప్పుడు కళ్ళు మూసుకొని పిల్లి పాలు లాగింది, అది ఎవ్వరు లేరు అనుకుంటుంది, అంతా గుడ్డిగానే ఉందని చెప్పి అది పాలు లాగింది. కానీ టైం ఎప్పుడు ఒక తీరు ఉండదు కదా. సో లైట్ వేస్తున్నాడు గురువు వచ్చి 11వ భావంలో లైట్ వేస్తే చీకటిగా అంటే ఇక్కడ నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను. చీకటి ఉన్నప్పుడు మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఎవరు చూడలేరు కదా అని చెప్పి ఏదైనా చేయొచ్చును అని చెప్పి అనుకుంటాం. అయ్యో ఒక అమ్మాయి ఎక్కడ ఉంది అనుకుందాం, లేదా ప్రపోజ్ చేయాలి అనుకున్నాం, లేదా అక్కడ ఫుడ్ రిలేటెడ్ వస్తువు ఉంది అనుకున్నాం, లేదా అక్కడ మందు రిలేటెడ్ ఉంది అనుకుందాం, లేదా అక్కడ గేమ్ రిలేటెడ్ ఉంది అనుకుందాం. అంటే పాయింట్ బాగా అర్థం. చీకటిలో నువ్వేం చేస్తావో చెయ్యి, భగవద్గీత కూడా ఉంది అక్కడ. సో నువ్వు ఏది ముట్టుకుంటావు ముట్టుకో, నీ ఇష్టం, నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది అది. నువ్వు చేసుకునే కర్మ, నువ్వు మందు సైడ్ వెళ్తే నీ కర్మ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. అమ్మాయి సైడ్ వెళ్తే ఆ లైట్ వేయగానే ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ కాగానే నలుగురిలో ఇజ్జత్ పోతుంది, నలుగురిలో విషయం బండారం బయటపడుతుంది. ఇది గమనించుకోండి. ఇప్పుడు రాజు తరుణ్ హీరో ఉన్నాడు. కొన్నేళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు మధ్యలో నడిచింది. తనకు గురువు అర్ధాష్టమ గురువు అవ్వగానే 2024 ఆగస్టు నుంచి బట్టబయలైంది విషయం. ఇలాంటివి చాలా ఉన్నవి. ఈ విషయం ఒక్కటి బయటకు వచ్చింది అంతేగాని అలా బయటికి రాకుండా ఉన్న విషయాలు చాలా ఉన్నవి. సో అలా బయటికి రాబోతూ ఉన్నవి. మరి ముందుగానే మీరు మీ జన్మజాతకాన్ని చెక్ చేసుకోండి, బయటికి రాకముందే. ఇది ఒక హెచ్చరికగా నేను చెప్తున్నా, ప్రమాదంగా చెప్తున్నా. ఇది బాగా అర్థం చేసుకోండి కన్యా రాశి వారు. మీ జీవితంలో ఏవైతే మీరు తెలియకుండా చేశారో,
మీ ఫోటోలు ఎక్కడైనా ఉన్నాయా, బ్లాక్మెయిల్కు గురవ్వడం కానీ లేదా ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్లో ఉన్నారా, వివాహం జరిగి కూడా మీ భార్యకు తెలిసే టైం దగ్గర పడ్డది లేదా మీ భర్తకు తెలిసే టైం దగ్గర పడ్డది, లేదా లంచం తీసుకున్నారా సీక్రెట్ గా పై అధికారులకు తెలియకుండా తెలిసే సమయం ఆసనం అవుతున్నది, లేదా ఏదైనా కావచ్చు మీరు సీక్రెట్ గా చేసిన విషయాలు బట్టబయలయ్యేటువంటి సమయం ఆసనం కాబోతున్నది. కనుక మీ వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు చెప్తున్నాను, చెక్ చేసుకోండి. ఇంతకు మించి నేనేం చెప్పను. సో కన్యారాశి అనగానే మనకు పా పి పు పే అక్షరం. ఈ నెల వీరికి ఒకటే చెప్తున్నాను, కొత్త దిశలో వెళ్ళేటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ఉంది కదా లైక్ ఇంతే అని చెప్పి కాకుండా కొత్తగా ఆలోచిస్తే బాగుంటుంది. జాబు డబ్బు ఇవి రెండు ఈ నెల మీకు యోగంగా ఉన్నవి. ఇక పని ఒత్తిడి మాత్రం పెరుగుతుంది. సీనియర్స్ ఎక్కువగా మీపై దృష్టి పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇదే సీనియర్స్ ఎక్కువగా దృష్టి పెట్టే పరిస్థితి అంటే వీడు ఏంది గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి వీడు ఏదో చేస్తున్నాడు, సంథింగ్ రాంగ్ అనేటువంటిది వాళ్ళకు ఏదో ఆ టైం అనేది వస్తుంది అంతే. ఇక మీరు చేస్తున్న పనికి గుర్తింపు రావడం కూడా కొంచెం కష్టమే అని చెప్తున్నాం. అందుకే జాబ్ మారాల్సి వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా జూన్ 20 తర్వాత మంచి అవకాశాలు అయితే ఉన్నవి. ఇంటర్వ్యూలు చక్కగా కూడా క్లియర్ అయ్యే కొత్త కంపెనీ నుంచి మంచి కాల్స్ రావడము, అవకాశాలు వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. అదేవిధంగా విదేశీ కంపెనీ, విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీ నుండి ఏమైనా అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. జూలైకి జాబ్ మార్పు యోగం మాత్రం బలంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా డబ్బు పరంగా ఈ నెల కొంత జాగ్రత్త అవసరం. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. ఒక పెద్ద ఖర్చు ఏదో ఒకటి వస్తుంది. ఒకవేళ కారు కొనాలి అనుకున్నా, గృహం కొనాలి అనుకున్నా కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి. సేవింగ్స్ తగ్గేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగబోతున్నవి ఈ నెలలో ఈ యొక్క కన్యా రాశి వారికి. అదేవిధంగా ఈ యొక్క జూన్ చివరిలో ఒక కొత్త ఆదాయం కూడా వీరికి మొదలయ్యేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అదేవిధంగా బిజినెస్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి మార్కెట్లో కొంచెం కొత్త అవకాశాలు కానీ ఈ మార్కెట్ను విస్తరించాలి అని అనుకునేటువంటి అవకాశాలు యోగంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. మార్కెటింగ్ ఒక మంచి పెద్ద లాభంగానే ఉంది. అదేవిధంగా ప్రేమ, వివాహానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి చిన్న అపార్థాలు అయితే ఉండబోతున్నవి. సీక్రెట్ గా ఉన్నటువంటి విషయాలు బట్టబయలయ్యేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. మాటల వల్ల గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఈగో ఫీలింగ్ వల్ల కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భార్యాభర్తలలో టైం ఇవ్వకపోవడం. ఎందుకంటే ఒకరు నీ మాట వింటలేరు, ఎవరో బయట వారు వింటున్నారు అంటే అయిపోయినట్టే విషయం. భార్యాభర్తలు, భర్తని మాట వింటలేడా, ఈ భర్త ఈ భార్య పోయి ఎవరికో ఈ బాధని చెప్పుకుంటుంది. చెప్పుకుంటే ఏమవుతుంది? మెల్లమెల్లగా ఇల్లీగల్ అఫైర్స్ అయిపోతుంది ఎవరితో చెప్పుకున్నా. సో భర్త భార్య ఇద్దరు ఒకరికొకరు అన్యోన్యంగా ఉండాలి. ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రతిరోజు నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా, ఒక హగ్గో లైక్ ప్రేమగా ఉండే ప్రయత్నం చేయాలి భార్యాభర్తలు. ఖచ్చితంగా ఈగోలను పక్కకు పెట్టుకొని లవ్ను చూపించుకోవాలి, ప్రేమను చూపించుకోవాలి. దీనివల్ల ఎప్పటికీ మీరు ప్రేమగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. టైం అనేటువంటిది ఇవ్వాలి. గుర్తుంచుకోండి, నాకు టైం లేదు, నేను బిజీ అంటే కుదరదు. భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర కమ్యూనికేషన్ మార్చితే సంబంధం బలపడుతుంది. అదేవిధంగా సింగిల్స్కు జూన్ చివరిలో వివాహ ప్రయత్నాలు జరిగేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సంతాన యోగము, వివాహ యోగం ఉన్నది. ఒకవేళ వివాహ యోగంలో ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను కన్సల్ట్ కండి. ఎందుకంటే అర్ధాష్టమ శని ఎంటర్ అవుతున్నది కనుక మనమే తెలియక అమాంతం ఎగిరి బురదలో కాలు వేసినట్టు ఉంటుంది. మరి మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. కుటుంబ బాధ్యతలు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో మీపై ఆధారం అధికంగా పెరగబోతున్నది. కుటుంబంలో మీ మాటకు కొంత విలువ తగ్గే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా స్టమక్ రిలేటెడ్, గ్యాస్ రిలేటెడ్ కొంత
మానసిక ఒత్తిడి రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఆహారాన్ని టైం ప్రకారంగా భుజించే ప్రయత్నం చేయండి. ఇంత కష్టపడేది దానికోసమే. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, అప్పులు ఇవ్వకండి, అదేవిధంగా ఖర్చులు కంట్రోల్ చేసుకోండి. మాటల వల్ల కొన్ని గొడవలు అనేటువంటి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతి బుధవారము గణపతి ఆరాధన, గణపతికి కొంత గరకను సమర్పించండి. నెలలో ఒకసారైనా ఎక్కడైనా గణపతి హోమం జరిగితే ఆ హోమంలో కూర్చునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జామ పండు, బత్తాయి, పచ్చగా ఉండేటువంటి పండ్లను గణపతికి నివేదన చేయండి, లేదా ఎవరికైనా దానంగా ఇవ్వండి. కివి పండాల్సు. అదేవిధంగా గ్రీన్ కలర్ ధోతిని ఒక బుధవారం రోజు ఎవరికైనా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి, మంచి గ్రీన్ కలర్ ధోతిని. నెంబర్ 3, నెంబర్ 8, నెంబర్ 17, 21, 30 లక్కీ డేస్. అదేవిధంగా ఆకుపచ్చ లక్కీ. నెంబర్ 5 లక్కీ నెంబర్ వీరికి. అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని రాబోతుంది కనుక ఇట్టి సందర్భాలలో ఒక మాట చెప్పదలుచుకున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతి నెలలో ఒక పౌర్ణమికి, ఒక అమావాస్యకు శనికి సంబంధించినటువంటి హోమాలు ఉంటున్నవి కనుక ఇట్టి హోమాలు, ఒకటి విజయవాడ, రెండవది గానగాపూర్, ఈ క్షేత్రాలలో ఉంటవి. గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నాం, ఇది సత్యంగా చాలా మంది కాల్ చేస్తున్నారు. పాల్గొనేవారు సంప్రదించండి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను ఖచ్చితంగా చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మీరే. ఎందుకంటే మీరు వెళ్ళేటువంటి మార్గం సరైందా కాదా, నేను వెళ్ళేటువంటి పరిస్థితి సరైందా కాదా, ఎన్నెన్నో పైసలు అనద్దు. కలియుగమా ఇది, అసలు ఏ యుగమో కూడా తెలియదు. జనాలు నిజంగా తాగడానికి, తినడానికి, ఫంక్షన్లకు ఎన్ని అంటే అన్ని పైసలు ఖర్చు పెడుతున్నారు. మరి నా పరిస్థితి ఏంది, నేను ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కరెక్టేనా కాదా, నా వర్షం నేను చెప్తున్నాను. నా దగ్గర అంటే చాలా మంది వస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు 40 లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేస్తే 20 రోజులు కూడా కూతురు ఉంటలేదు అక్కడ. ఏంది పరిస్థితి? షుగర్ వచ్చిందని చెప్పి భార్యను విడిచిపెడతారా? ఇన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలతో, ఎందుకంటే చాలా మందితో నేను మాట్లాడి వారి ఇంట్లో మనిషిలాగా నేను మాట్లాడుతున్నా కనుక నేను చెప్పేది ఒకటే, మీ జీవితం గురించి మీరు తెలుసుకోండి. ఎట్లా ఉంది, ఏమిటి, రేపటి పరిస్థితి ఏంది, మనం ఏం చేసుకుందాం, మరి రెమెడీ చేసుకుంటే బాగుంటుందా అనేది తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి. కానీ ఏమని చెప్తాం? సో ఏదున్నా వన్స్ నన్ను కలవండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది మాత్రం నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్తా, అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఈ మాసం మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యారాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఈ కన్యారాశి వారికి ఏ పనులు చేసి పెట్టినా సానుకూలంగా నెరవేరుతాయి. కానీ డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది, లేదా మోసపోవడమైనా జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది కన్యారాశి వారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. కొత్త వారితో పరిచయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని తట్టుకునేటువంటి ఒక మనస్థైర్యాన్ని తెచ్చుకోండి. కొత్త వారి పరిచయంలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కన్యారాశి వారు. వారి వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొత్త వారితో పరిచయాలు జాగ్రత్త. వ్యాపారంలో ఆశించినటువంటి యొక్క లాభాలు రాకుండా మినిమంగా మీకు డబ్బు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో నష్టపోయి బాధపడవలసి వస్తుంది కన్యారాశి వారు. ఈ నెలలో ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టడం ఈ నెలలో మీకు మంచిది కాదు. ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టకండి, నష్టపోకండి. కానీ ఒక స్త్రీ వల్ల మోసపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఆ స్త్రీ ఎవరంటే చెప్పలేము. మీ కుటుంబ వ్యక్తులే కావచ్చు, మీ బంధువుల వ్యక్తులే కావచ్చు, ఇరుపరు వ్యక్తులు కావచ్చు, లేదా ఇతరత్రా ఎవరైనా కావచ్చు. ఒక స్త్రీ వల్ల మోసపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వారి మాటలకు లొంగిపోక
జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కన్యారాశి వారు. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం జరుగుతుంది. యత్న కార్యభంగము, ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అది ఆటంకాలతోటే నిలబడిపోవడము జరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థాన చలనం జరుగుతుంది. రుణ బాధలు పెరిగిపోతాయి. ప్రతి విషయంలో ఆటంకాలు ఏర్పడి కార్యక్రమాన్ని భంగం చేయడానికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం, దానివల్ల డబ్బు నష్టము, ఆరోగ్య నష్టము. యత్న కార్య భంగము, ఇక్కడ పని ఏదో ప్రారంభించామని పని ప్రారంభించి ప్రయాణాలు చేయడం వల్ల ఇక్కడ పని జరగక పని ఆగిపోవడము, దానివల్ల ఇబ్బందుల పాలు కావడము. ఉద్యోగస్తులకు స్థాన చలనము జరగడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కడ ప్రయాణం మీరు అనుకున్న చోటికి కాకుండా వారి ఇష్టం వచ్చిన చోటికి మిమ్మల్ని పంపించడం అనేటువంటి జరుగుతుంది. వెళ్ళక తప్పని పరిస్థితి. రుణ బాధలు పెరిగిపోతూ ఉంటాయి. రుణం మీద రుణం చేయడము, వాటి యొక్క ఇంట్రెస్ట్ కట్టడంతో మీ జీవితం ఈ నెలలో గడుస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి పని చేయాలి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే సదా నిరుత్సాహము, ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండడము, ఏ పని చేయాలన్నా ఇష్టం లేకపోవడము జరుగుతుంది. అన్ని కార్యక్రమాలలో ప్రతి విషయంలో ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని పనులకైతే అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడము, దాని గురించి మళ్ళీ రుణాలు చేయడము అనేటువంటి ఉంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఆ భాగస్వాముల వల్ల కొంత మోసపోవడము, ధన నష్టము కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. కలహాలు, విరోధాలు కూడా జరగవచ్చు. వ్యాపార స్థానంలో నుంచి పక్కకు తొలగిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం గనక చూసినట్టయితే వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. సానుకూలంగానే కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలు ఏర్పడుతుంటాయి. మానసిక చింతన కొద్దిగా తగ్గుతుంది. ఇక 4వ వారంలో అనుకున్నటువంటి ఒక కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుతుంది. పెండింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి పుంజుకోవడం జరుగుతుంది. కొంత రుణబాధ కూడా తప్పుతుంది. కానీ మోసపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. డబ్బు విషయంలో ఉండడం మంచిది. అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకండి, సంతకాలు పెట్టకండి. దానివల్ల మీరు ఇబ్బందిలో చిక్కుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ కన్యారాశి వారు ఈ నెలలో శివ సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేయండి. ఆ శివుని యొక్క అనుగ్రహం వల్ల సకల కష్టాలు తీరిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. కన్యారాశి. కన్యారాశి వారికి జూన్ మాసంలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార గమన స్థితులు చాలా మారిపోతున్నాయి. ఒక శని భగవానుడు, రాహుకేతువులు తప్ప మిగతా గ్రహాలన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి రవి, ఈయన దాదాపుగా జూన్ 14 వరకు కూడా వృషభ రాశిలో భాగ్యస్థానంలో ఉండటం ద్వారా కాస్త భాగ్యహీనత కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే కొత్త ఉద్యోగాల పరంగా కావచ్చు, కొత్త ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ కానీ, కొత్త ప్రదేశాలకి వెళ్ళొచ్చే అవకాశం ద్వారా, అంటే ఉద్యోగాలు వీళ్ళు చేస్తున్న చోటు నుంచి దూరంగా పెడతారమ్మా. కొత్త ప్రదేశాలు వాళ్ళకి కంఫర్ట్నెస్గా ఉండదు.
కానీ ధనం కోసం పనిచేయాల్సి వస్తుంది. ట్రావెలింగ్ అనేది ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది వీళ్ళకి, కన్యారాశి వారికి. కొంతమందికి ఈ రవి 14 వరకు కూడా ఆ వృషభ రాశిలో ఉండటం ద్వారా కొత్త కొత్త క్షేత్ర దర్శనాలకు వెళ్ళి రావటం, అంటే లాంగ్ దూరంగా ఒక 300 కిలోమీటర్లు పైన ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి కొత్త కొత్త క్షేత్ర దర్శనాలు కావచ్చు, ఆహ్లాదకరమైనటువంటి కొత్త ప్రదేశాల్లో ఏదో ఉంది, కొత్తగా ఎవరో చెప్పారు, కుటుంబంలో వాళ్ళు కావచ్చు, ఉద్యోగంలో ఎవరో చెప్పారని చెప్పి ఆ ప్రదేశాలకు వెళ్ళి చూసి రావాలి అని చెప్పి వెళ్ళి రావడం జరగడానికి అవకాశం ఉంది. అంటే లాంగ్ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దాని ద్వారా కొంత ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, అట్లాగే కొంతమందికి తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. దానికోసం మళ్ళీ ప్రయాణాలు చేయటం. కొంతమంది కన్యారాశి వారికి తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే వీళ్ళకు ఉన్నటువంటి తండ్రి గారి యొక్క పూర్వార్జిత ఆస్తులు వాళ్ళకి సంబంధించినవి ఉంటే కనుక దాని ద్వారా కొంతమందికి భాగ్య లాభం కూడా కలగడానికి అవకాశం ఉంది, ధనలాభం కూడా కలుగుతుంది. కొంతమంది విదేశీ ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కలుగుతుంది, వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా. కొంతమందికి అయితే ఉద్యోగాలు పోతాయి, కొంతమందికి ఉద్యోగాలు పోతాయి, కొంతమందికి ప్రమోషన్స్ వస్తాయనుకుంటే దానికన్నా వీళ్ళ మీద లేనిపోని ఎలిగేషన్స్ పడి ఉన్న ఉద్యోగంలో స్థాయి దిగిపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఉద్యోగాల కోసం ఆల్రెడీ పోయిన వాళ్ళు ఉంటారు కదా ఉద్యోగంలో, వాళ్ళు చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ, చాలా టెన్షన్ పడుతూ, మదన పడుతూ, అంతర్గతంగా బాధపడుతూ ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళటం, కుటుంబం గురించి ఆలోచించటం, లేకపోతే వారికి ధన సంపాదన లేనటువంటి వాళ్ళు ధనం గురించి ఆలోచించడం, ఇంట్లో వాళ్ళకి బాగాలేనప్పుడు కుటుంబంలో సరిగ్గా పరిస్థితులు బాగాలేక దాని గురించి ఆలోచిస్తూ ఇంటర్వ్యూల్లో సరిగ్గా మాట్లాడలేకపోవడం, దాని ద్వారా ఉద్యోగాలు కొంతమందికి రావు. లేకపోతే కొంతమందికి 3-4 సార్లు ఏవో ఉంటాయి, వాళ్ళకి 3 సార్లు ఓకే అవుతారు టెస్ట్లో, 4వసారి ఫెయిల్ అవుతారు. ఇట్లా ఉద్యోగ సంబంధిత విషయాల్లో పూర్తిగా 14వ తారీఖు వరకు వెనకబడి ఉంటారు. కన్యారాశి వాళ్ళకి సూర్యబలం రేపు 15వ తేదీ నుండి చాలా అత్యద్భుతంగా లభిస్తుంది. కంపల్సరీ 15 నుంచి 22వ తారీఖు వరకు తర్వాత అయినా సరే, ఎందుకంటే రవి బుధుల యొక్క బలం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా కొంతమంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉంటాయి. మంచి జ్ఞాన సంపద, వాక్కు సంపద, ఆరోగ్యము అన్నీ బాగుంటాయి అమ్మ వాళ్ళకి. తండ్రి గారితో కూడా మంచిగా మాట్లాడి వారి యొక్క సాధక బాధకాలు చర్చించడం ఇట్లాంటివి బాగానే ఉంటాయి. అట్లాగే ఈ కన్యారాశి వారికి అసలైనటువంటి గురుగ్రహము జూన్ నెలలో 2వ తారీఖున లాభస్థానంలోకి రావటమే అసలైన విశేషం. ఇక విపరీతమైనటువంటి సందడి, ధనము, లాభము, వ్యాపారంలో చక్కటి సౌకర్యవంతమైనటువంటి ధన వరవడి కలగడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధపడి చక్కటి లాభాల్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. వివాహ యోగ్యం కలగటానికి ఇది అనుకూలమైనటువంటి సమయం ఇది. వివాహ యోగము, సంతాన యోగము, విద్యాయోగము, గృహయోగము, వాహన యోగము, ఇన్ని యోగాలు కూడా కన్యారాశి వారికి గురువు యొక్క అనుకూలత వలన కలుగుతున్నాయి. వీరు ఏదైతే సంకల్పిస్తారో ఆ సంకల్పాలన్నీ కూడా ధైర్యంతో వీరు అంతర్మథనంగా ఆలోచించినవన్నీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి కీర్తి ప్రతిష్టలు, ధన సంపాదన, ఆర్థిక వృద్ధి, కుటుంబంలో వృద్ధి, తల్లిగారి యొక్క ప్రోత్సాహకాలు, వీరు చేసేటటువంటి వ్యాపారంలో మంచి సన్మానాలు జరగటం, వృత్తి ఉద్యోగాదుల్లో వీరికి ఉన్నటువంటి నేర్పుని గమనించి, ఎందుకంటే బుధుడు ఈ నెల 22 మళ్ళీ ఆయనతో కలుస్తున్నాడు, శుక్రుడు 19వ తారీఖున కలుస్తున్నాడు. కన్యారాశి వారికి సామాన్యమైన యోగంగా ఉందమ్మా. బుధ, గురు, శుక్రుడు 3 శుభగ్రహాలు అక్కడ ఉండటం ద్వారా బుద్ధి వికసిస్తుంది, చైతన్యం పరవశిస్తుంది, ధనరాబడి పెరుగుతుంది, అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి, లోకజ్ఞానం మీద మక్కువ ఎక్కువ అవుతుంది, కంఫర్ట్నెస్ పెరుగుతుంది. అట్లాగే విశేషమైనటువంటి యోగకారకుడైనటువంటి వివాహకారకుడైన శుక్రుడు కూడా ఆయనతో కలిసి ఉండటం, ఈ 3 గ్రహాలు ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత శుభప్రదంగా ఉండేటటువంటి పరిస్థితి. వాళ్ళు అన్యోన్యంగా ఉంటూ సంతాన యోగం కలగటానికి అత్యద్భుతమైనటువంటి నెల ఇది, ఏది పెళ్ళైనటువంటి వాళ్ళకి. అట్లాగే మరి కేతు అనేటటువంటి గ్రహము కన్యారాశి వారికి 12వ స్థానంలో ఉండటం ద్వారా వీరికి మోక్ష మార్గం పైన కాస్త మక్కువ ఎక్కువ అవుతుంది. దాని పరంగా ఇందా చెప్పా కదా, రవి, ఈ కేతువు ఆయన డైరెక్ట్గా ఏమి ఇవ్వడు. ఆయన ఇచ్చేదల్లో ఏంటంటే మోక్షము, లేకపోతే జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి, ఇదంతా ఏం లేదు ట్రాషు, ఇట్లాంటి ఆలోచనలన్నీ ఎక్కువైపోయి
అక్కడ దేవుడు ఉన్నాడా, ఇక్కడ దేవుడు ఉన్నాడా, ఎవరిని ఆరాధిద్దాం, ఇదే ఆలోచనలతో కొంచెం 15 వరకు ఉంటారు. 15 తర్వాత మళ్ళీ జీవితంలో కాస్త మనం ముందుకు వెళ్ళాల్సిందే, ఇవన్నీ వస్తుంటే మళ్ళీ కుటుంబం నష్టపోతుంది, ఇట్లా రకరకాల ఆలోచనలు మల్టిపుల్గా మారుతూ ఉంటాయి అన్నమాట కేతు వలన. బట్ కొంచెం అప్పుల బాధలు కూడా ఉంటాయి, సంతానం పట్ల బరువు బాధ్యతలు కూడా కొంచెం తగ్గి ఉండేసరికి వాటి యందు ఆతృత పెరుగుతుంది. రాహు 6లో ఉండటం ద్వారా వీరికి శత్రు రోగ రుణ నివృత్తి కలుగుతుంది. ఒక్కోసారి జన్మజాతకంలో గనక ఈ రాహువు గనక చెడ్డవాడయ్యి చెడ్డ స్థానాల్లో ఉండి చెడ్డగ్రహాలతో కలిసి ఉండి చెడ్డ నక్షత్రాల్లో ఉంటే వీళ్ళకి ఇవన్నీ డెవలప్ అయిపోతాయి. వీరు చేసిన సహాయ సహకారాలకి మెప్పులు లేకపోయినా పర్వాలా, అనుమానం అవమానాలు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని వేధ వలన చాలామందికి వివాహ సంబంధిత ఇష్యూస్, అంటే వివాహం కావాలనుకున్న వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోవటం, అయిపోయింది కదా వివాహం దగ్గరికి వచ్చిన డేట్స్ అని కాస్త పోట్లాటలు, కుటుంబంలో లేనిపోని సమస్యలు ఇవన్నీ కలగటానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడుకొని ట్రీట్ చేస్తే మటుకు గురువు యొక్క దృష్టి పడటం వలన వివాహ సిద్ధి కూడా అఖండంగా జరగడానికి అవకాశం ఉంది. ఇది ఉపయోగించాలి, రెండు ఉపయోగించకపోతే స్మాషే. శని బలం తగ్గిపోతోంది, గురుబలం పెరుగుతోంది. ఇక్కడ గురుడు శుక్రుడు బుధుడు యొక్క బలం పెరిగి వివాహం ఆలస్యమైన వాళ్ళకి వివాహ సిద్ధి కలుగుతుంది. వీరు కనుక జాగ్రత్తగా చేసుకోకపోతే ఆ సిద్ధి వృద్ధి కాస్త లేనిపోని ఆ బుద్ధి తగ్గడం ద్వారా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహము దాదాపుగా ఈ నెల 21 వరకు కూడా అష్టమంలో ఉండి కన్యారాశి వారికి దూర ప్రయాణాలు చేసేవారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే మాట్లాడే మాటలు, సంభాషణలు, కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా మోసపూరితమైనటువంటి చర్యలు, రియల్ ఎస్టేట్లో కానీ భూగృహాలకి సంబంధించినటువంటి విషయాలలో కొనేటప్పుడు అమ్మేటప్పుడు మధ్యవర్తుల వలన ఆకస్మికంగా ఇబ్బందులు. కొంతమందికి సడన్గా వాళ్ళ పూర్వీకుల్లో ఎవరైనా చనిపోయిన ఆస్తులు కలవటం, ధనము రాబడిగా రావటము, చాలా యోగం ఉంటుంది. అష్టమంలో కుజుడు ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు కదమ్మా, కంపల్సరీ భూలాభ సిద్ధి, లేకపోతే పూర్వీకుల వలన అన్నదమ్ముల మధ్య కాస్త కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ ఒక ఉడంబడికి వచ్చేసేసి వెంటనే వాళ్ళకి ఆకస్మికంగా వాళ్ళ పార్టీ వాళ్ళకి వచ్చేసేసి భాగము అఖండమైనటువంటి సిరి సంపదలు. ఇటు చూస్తే లాభంలో వీళ్ళ మీద కూడా కుజుడు యొక్క దృష్టి పడుతుంది. అందుకని మల్టిపుల్గా చూస్తే చక్కటి యోగంగా కనిపిస్తోంది. కాబట్టి కన్యారాశి వారు సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి స్థితిగతుల్ని అనుభవిస్తున్నారు. సరే, జన్మజాతకాలలో వాళ్ళ యొక్క లగ్నము కానీ లేకపోతే వారికి నడుస్తున్న దశలు అంతర్దశలు విభేదంగా ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ ఇట్లా ఉన్నా జాతకంలో సరిగ్గా లేకపోతే వీళ్ళు ఇచ్చేవి వీళ్ళకి కనపడవు. యోగాలు గురువుగారు మాకు ఇట్లాగే ఉందండి, మీరు చెప్పినవి మాకేమీ లాభాలు ఏం కలగలేదు, ఉద్యోగం లేక అల్లాడుతున్నామండి, అట్లాగే వ్యాపారంలో నష్టపోయామండి, సంతానం కలుగుతుంది అనుకుంటే సంతానం కూడా కలగట్లేదండి, ఇట్లా రకరకాల బాధలు చెప్పుకునే వాళ్ళే ఉంటారు. మేము బాగున్నాయని చెప్పినా కూడా గోచారంలో బాగాలేదని చెబుతారు. కారణం జన్మజాతకం. వివాహం దగ్గర దాకా వచ్చింది మీరు అన్నట్టుగా, పోయిందండి, దూరం అయిపోయిందని కొంతమంది ఫోన్లు చేస్తారు. వివాహం అయిందండి, భార్యాభర్తలు ఎప్పుడూ కీచులాడుకోవడమే, ఇక సంతానం ఏం కలుగుతుందని బాధపడతారు. ఇట్లా ఒకటి కాదమ్మా, నిత్య మానవ జీవితంలో మానవులకి 1,00,000 సమస్యలు ఉన్నాయి. అందుకనే గురువులు ఋషులు ఏం చెప్పారంటే, సంవత్సరానికి ఒకసారి కానీ 6 నెలలకోసారి కానీ ఎవరి జన్మజాతకాన్ని వారు సరైన గురువుని నిర్ణయించుకొని చూపించుకోవాలి. దాని ద్వారా మనకి ఏదన్నా మారినప్పుడు దశలు అంతర్దశలు ఏ పరిహారం ఆచరించుకోవడం ద్వారా, మనం ఏ పూజలు ఆచరించడం ద్వారా, ఏ మంత్రాన్ని స్మరించడం ద్వారా మనకి శుభంగా కలుగుతుంది. నెగిటివ్లు కూడా పాజిటివ్ చేసుకునే శక్తి మనకే ఉందమ్మా. మరి గ్రహాల కన్నా గొప్ప యాంత్రికమైన శరీరం అమ్మ మంది. మనం వాటిని రీగైన్ చేసి వాటికి మళ్ళీ ఫ్రీక్వెన్సీ పంపిస్తే అవి మనకి సరెండర్ అవుతాయి. దానికే కదా ఈ మంత్రాలు, తంత్రాలు, హోమాలు, అభిషేకాలు ఇవన్నీ తెలుసు అందరికీ. కొంతమంది అనాగరికంగా ఉంటారు. నేను సంపాదించుకుని సొమ్ము ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ ట్రాష్ అంటారు. అదే నాయన, నువ్వు సంపాదించుకునే కాగితాలు మనం ప్రింట్ కొట్టుకున్నాం. మనల్ని ప్రింట్ కొట్టింది నక్షత్రాలు, నవగ్రహాలు. చూస్తే రవి కనిపిస్తాడు, ఇటు చూస్తే చంద్రుడు కనిపిస్తాడు, అవునా కాదా? ఇప్పుడు చూస్తే దగ్గరలో గురు శుక్రులు కూడా కనిపిస్తారు. ఈ నెలాఖరికి బుధ గురు శుక్రులు ముగ్గురు కలిసి చూపిస్తారు. బైనాక్యులర్ పెట్టుకో, ముగ్గురు కనిపిస్తారు నీకు. అంటే అనాగరికంగా మాట్లాడే వాళ్ళకి వాళ్ళ మార్చలేం, వాళ్ళ స్థితి అంతే. అందుకని ఈ విధంగా చేసుకుంటూ ఉంటే చాలా విశేషంగా ఉంటుందమ్మా వీళ్ళకి. మరి గురుగారు, కన్యారాశి వారు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? లేదమ్మా, వీళ్ళు కుజుడికి, శనికి, కేతువుకి ఈ 3 గ్రహాలకి జపతపాదులు, దానాదులు ఆచరించుకోవటం విశేషము.
ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన అయితే చాలా విశేషప్రదం. అప్పుల బాధలు తీరిపోతాయి, కష్టాలు ప్రమాదాలు రాకుండా సుబ్రహ్మణ్యేశ్వర జపాన్ని ఎప్పుడు చేస్తూ ఉండటమే. ఓం శరవణ భవాయ నమః, లేదా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, లేదా ఓం స్కంద గణపతయే నమః. ఓం స్కంద గణపతయే నమః. అటు కుమారస్వామిని, ఇటు గణపతిని. అచ్చా, కేతు స్కంద. 12లో ఉన్నాడా? కేతు 12లో ఉన్నాడు కదా, బాధలు ఎక్కువ చేస్తాడు, అప్పుల బాధలు. 8లో చూస్తే కుజుడు ఉన్నాడు, ఆయన స్కందుడు, ఆయనకి అధిపతి స్కందుడు, కేతువుకి అధిపతి గణపతి. అందుకని స్కంద గణపతయే నమః అని మనస్సులో చాంటింగ్ చేసుకుని, లేదా ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటే వాళ్ళకి ఆలోచనలు వస్తే నష్టాలు లాభాలుగా మార్చుకునే శక్తి పెరగడానికి వాళ్ళిద్దరూ సహకరిస్తారు తల్లి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.